లాస్ట్ సెప్టెంబర్లో అట్లా ఫస్ట్ టైం వచ్చాము. ఇక్కడ బీజాక్షరం రాస్తారని తెలిసింది. సో మా బాబు మాట్లాడకపోతాడు. సో ఆయన 5 times పంతులు గారు 5 times రాయమన్నారు బీజాక్షరాలు. ఇంకా ఉగ్ర నరసింహస్వామి సేవ చేసుకోమన్నారు. అయితే మేము 5 weeks రెగ్యులర్గా వచ్చాక ఆయన స్పీచ్ చాలా ఇంప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈయన స్కూల్లో కూడా మంచి కాంపిటీషన్స్లో కూడా విన్ అయ్యాడు. సో ఇంకా తిన ఎడ్యుకేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అయిందనమాట. అప్పటి నుంచి మేము రెగ్యులర్గా వస్తున్నామండి. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? ఇక్కడ ఇప్పుడు 9 months అవుతుందండి అంతే. आपके लाइफ में मतलब कुछ एक्सपीरियंस ऐसा है जो कंफर्म मतलब जो हुआ आपके सामने, मतलब आपको जो नहीं हो पा रहा है वो यहाँ पे आने के बाद में हो गया, तो ऐसा कुछ है? ऐसे बहुत सारे एक्सपीरियंसेस रहे हमारे. जो भी विश किया है स्वामी गारू ने पूरा हुआ है अभी तक. बच्चों की एजुकेशन, हस्बैंड का ऑफिस, हमारे खुद के पर्सनल इतने एक्सपीरियंसेस हुए हैं, कई बार मैं शेयर नहीं कर सकती, बट बहुत फर्क पड़ा है हमारी लाइफ में यहाँ पे आने के बाद. ज़्यादा टाइम नहीं हुआ, बस इस छोटे टाइम में ही हमें इतना डिवाइन एक्सपीरियंसेस हुए हैं कि हम बयान नहीं कर सकते. तो मतलब అంటే ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారండి? యూజువల్గా మేము సాటర్డే సండే అట్లా వస్తామండి, వచ్చి సేవ చేసుకుంటాము. సో వీక్లీ 2 అని వస్తాం కంపల్సరీ. స్వాతి నక్షత్రం రోజు అయితే కంపల్సరీ వస్తాము. స్వాతి నక్షత్రం రోజు ఏం జరుగుతుందండి? స్వాతి నక్షత్రం రోజు అభిషేకం జరుగుతుందండి. అదయ్యాక పంతులు గారు అయ్యగారు బీజాక్షరాలు రాస్తారు. ఇంకా సుదర్శన హోమం కూడా అవుతుందండి ఆ రోజు. సుదర్శన హోమం ఆ ఒక్క రోజే జరుగుతుందండి? అవునండి, ఆ రోజు ఒక్క రోజు. सुदर्शन होमम इज़ वेरी इंपॉर्टेंट. बहुत अच्छे से कंडक्ट होता है बाहर और खुद से होमम करने को मिलता है. और सुदर्शन का एक आइडल मिलता है जो कि पंडित जी बोलते हैं घर ले जाने को, और उसको पूजा करने से आपके लाइफ में बहुत चेंजेस आते हैं. ఎక్కడ అవుతుందండి హోమం? ఎక్కడ జరుగుతుందో? మళ్ళీ గుడి బయట జరుగుతుంది. సో ఎంతమంది వస్తారు ఆ రోజు? आप टिकट ले सकते हैं और आप रजिस्टर कर सकते हैं. मतलब नॉर्मली అంటే कितने जने करवाते? అన్లిమిటెడ్ ఉంటుందండి. అంటే మినిమం ఒక 100 వరకు వస్తారండి. కానీ స్వాతి నక్షత్రంలో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. నియర్లీ ఒక 1000, 2000, అప్పుడప్పుడు 5000 కూడా వచ్చేస్తారండి. హోమంకి అయితే ఒక 100 వరకు ఉంటారండి, 100 members వరకు ఉంటారు. సో ఇది మెయిన్ రోడ్లో ఉంది, రైట్? మెయిన్ జంక్షన్లో ఉంది, బాటా ఏరియాలో. సో అలాంటి ఏరియాలో అంటే ట్రాఫిక్ జామ్ అలాంటివి ఎప్పుడు ఇబ్బంది ఏం కలగలేదా చుట్టుపక్కల వాళ్ళు? అప్పుడప్పుడు అవుతుందండి, కానీ ఇక్కడ సేవకులు ఉంటారు. ఇంకా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా మంచి హెల్ప్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. ఎప్పుడు కంజెషన్ అనేది లేదనమాట. ఈ టెంపుల్ గురించి మీకు ఎలా తెలిసిందండి? ఫస్ట్ మేము అట్లా క్యాజువల్గా వస్తుంటే ఒకసారి చూసామండి, అట్లా జస్ట్ వచ్చాము. అప్పటి నుంచి ఇంకా అట్లాగే ఇక్కడే కుక్కప్ అయిపోయాం అనమాట. ये एक ही टेम्पल है जो हम लोग आते हैं रेगुलरली. और मैंने जैसे आपको बोला कि एक्सपीरियंसेस इतने अच्छे हैं कि मैं तो सभी को बोलूँगी कि आइए दर्शन कीजिए, आप खुद फील करेंगे. అన్నిటికంటే ఎక్కువ మంచి అయిందండి అంటే మా బాబు మాట్లాడకపోతున్నాడు, ఇప్పుడు బాగా మాట్లాడుతున్నాడు బీజాక్షరం వల్ల. అందుకని మాకు हेलो अनन्या, 8th ग्रेड में इंडस यूनिवर्सल स्कूल में हूँ. मुझे यहाँ बहुत अच्छा लगा है. पंडित जी भी बहुत अच्छे हैं, वो बुट्टू लगाते हैं बहुत अच्छे से, पावर फील होता है. यहाँ पे बीज अक्षर लिखते हैं. मेरे अभियान को बोलना नहीं आता था, अब बोलता है. कैमरा के सामने नहीं बोल रहा है बस. अभियान हाय कहो, बोलो. ప్రభాకర్ అండి. నేను ఈ గుడికి 1970 నుంచి వస్తున్నాను. నాకు అన్ని విధాల మా ఇంటి దేవుడు ఉగ్ర నరసింహస్వామి, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అవతార పురుషుడైన నాకు కళ్యాణం చేపించి సంతాన యోగం కలిగించిన యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి వీళ్ళ నాయన ఉన్నప్పటి నుంచి మేము వస్తుంటాము ఇక్కడ. అన్ని విధాల వ్యాపార రీత్యా, ఆరోగ్య రీత్యా అన్ని విధాల మాకు సహకరించి. ఈ టెంపుల్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? ఇప్పుడు 200 years నుంచి ఉందండి. నేను వచ్చేది 1970 నుంచి వస్తాను. 1970 నుంచి ఇక్కడ వస్తున్నాను. వ్యాపార రీత్యా అన్ని విధాలా మాకు సహకరించి కొలిచే దైవం యాదగిరి నరసింహస్వామి, నాకు సంతాన యోగం కలిగించిన ఆయన పేరే, ఆయనే నా ఇంటి దేవుడు అని మేము ప్రతిరోజు ఉదయం సాయంత్రం వచ్చి స్వామివారి సేవ చేసుకుంటాం. ఈ ఆలయ విశేషాలు ఏంటండి? అంటే మీరు నార్మల్ ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి, సో ఇక్కడ ఈ ఆలయ విశేషాలు ఏంటి? ఆలయ విషయాలు అంటే వచ్చిన భక్తులు మంచి హృదయంతో వచ్చి కోరుకునేదాన్ని స్వామివారు నెరవేరుస్తున్నారు. భాస్కర్ ఏంటంటే ఈ అక్షరాభ్యాసం రాస్తున్నారు కదా,
కొందరికి మాట 5-6 సంవత్సరాలు ఉన్న బీజాక్షరాల గురించి బీజాక్షరాలు రాస్తున్నారు కాబట్టి ఒకరిద్దరు వాళ్ళ కుమార్తెలకు 5-6 సంవత్సరాలు కూడా ఆ మాట రాకపోతే ఇక్కడ వచ్చి 5 వారాలు రాపించుకుంటే ఆ మాటలు వస్తున్నాయి. వాళ్ళు నమ్మకంతో వస్తున్నారు, రాపించుకొని పోతున్నారు. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10:30 నుంచి బీజాక్షరాలు రాస్తారండి. అదేవిధంగా ప్రతిరోజు సోమవారం అనుకున్నప్పుడు బీజాక్షరాలు రాస్తుంటారు ఎక్కువ. దానివల్ల భక్తుల రద్దీ కూడా చాలా అయిపోయింది. అది ఏంటంటే టెంపుల్ చిన్నగా ఉన్నా కానీ భక్తి పెద్దది కాబట్టి స్వయంభూ వెలిసిన ఉగ్ర నరసింహస్వామి కోరిన మంచి కోరికలు తీర్చే హృదయం ఉన్న నరసింహస్వామి.